దొంగపాలన జరిగిన సంఘటన తీవ్రమైన బాధాకరంగా ఉంది. మొత్తం శోక సముద్రంలో ఉన్న కుటుంబీకులు కానీ మొత్తం యావత్ కాకినాడ జిల్లా అంతా కూడా మాటలు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు ఉన్నవారు కూడా చాలా క్రిటికల్గా ఉందని సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి బాణాసే పేలుడు కార్యక్రమం చాలా ఘటనలు జరిగింది. ప్రతిసారి కమిటీ వేస్తారు, మళ్ళీ ఇది ఒక నెల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇది ఒకటే కాదు, ఆయిల్ పరిశ్రమ అయినా లేదంటే నేను కల్తీ పాలు కానీ ప్రతి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక నెల వరకే తప్ప దాని తర్వాత రెగ్యులర్ చెకప్ లేదు. గత కోనసీమలో జరిగిన తర్వాత కమిటీ చేశారు. దాంట్లో ఏం చెప్పారు? గొడవను తయారీ కేంద్రం దూరంగా ఉండాలని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం లేబర్ ఆఫీసరు, ఆర్డీఓ, ఫైర్ ఆఫీసర్ అందరూ కూడా ప్రతి 3 నెలలకు వెళ్ళి దాన్ని తనిఖీ నిర్వహించాలని చెప్పారు. రెండోది 5 కేజీల మాత్రమే ఆ సరుకుని చేయాలి. ఈరోజు డంపు పెద్దగా ఉంది కాబట్టి 5 కిలోమీటర్ల దూరం విసుకుంటున్నా మనకు నిలబడిందంటే ఎంత దారి జరుగుతుందో అర్థం చేసుకో. అందుకని మేము కోరేది ఒకటే, 20 లక్షల రూపాయల పరిహారం అనేది ఏమీ సరిపోదు. 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని నేను సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఈశ్వర గారు చెప్పారు. రెండో విషయం వచ్చినప్పటికీ ఏదైతే ఉందో ఈ తనిఖీల విభాగాన్ని పటిష్టంగా చేయాలి. ఈ సేఫ్టీ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో అది ఆ ప్రమాణాలు పాటించాలి. దాన్ని మేము ఇమ్మీడియట్లీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి మన కలెక్టర్ కలిసి మేము కోరుతామని తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.